హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా హార్వెస్ట్లు ఉన్నాయి, చేద్దామని అనుకుంటున్నాను. హార్వెస్ట్ అయిపోయేసరికి ఏంటంటే ఇటువంటి కాకరకాయలు ఇవన్నీ కూడా, దొండకాయలు కూడా చాలా వరకు కనపడుతున్నాయి, లేదు పండిపోతున్నాయండి. సార్ హార్వెస్ట్ వీడియో అయితే చేద్దాం చూపిస్తున్నాను. ప్లస్ ఏంటంటే అండి, ఈ వాక్కాయలు వచ్చేసరికి ఒక్కొక్కటి కోయాలంటే ఈ బాగా ముళ్ళు ఎక్కువ ఉన్నాయండి. వీటికి ముళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఇదైపోతుంది. అందుకని ఏంటంటే కొమ్మతో తీసేస్తున్నా. మళ్ళీ వస్తాయండి, ఇలా తీసేస్తున్నా. తీయటం వల్ల కాయలు కోసుకోవచ్చు, లేదంటే మొత్తం ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి ముళ్ళు. ఏమో మెస్ బయటకు వచ్చేసినాయి, వదిలేద్దామంటే వదలలేం. ఒక కాయ కూడా ఇదండి, ఇలా వచ్చేసినాయి కొమ్మకి. ఈ చెక్క అక్కడ పెట్టేసి ఇది తీసుకుందాం. ఇంకా ఇవి కూడా తీసేసి చూపిస్తాం. చాలా వచ్చినాయండి ఈసారి అయితే. కొమ్మలతో సహా తీసేయడం బెటర్ అండి. ఇటండి, ఇటు కూడా కొమ్మలతో సహా తీసేస్తాం. చూసారా, ఇవన్నీ కూడా కాయలే. ఇక్కడ కూడా చూడండి, కొమ్మకి చూడండి. కనపడుతున్నాయా? ఇక్కడ కూడా చాలా ఉంది. మొత్తం అంటే మీకు వీడియో చూడండి. ఇక్కడ కూడా చూడండి, ఎన్ని ఉన్నాయి. బయటికి వెళ్ళి మెస్ బయటికి అవి అటు నుంచి పోయారు. ఇటు చూడండి, అసలు ఎలా పోయాలో కూడా తెలియట్లా. ఇవన్నీ కూడా చూడండి, అసలు కనపడుతున్నాయి మీకు. ఇవన్నీ ఇలా చాలా ఉన్నాయి. ఈ కొన్ని హైదరాబాద్కి పార్సల్ వెళ్తాయండి. చూడండి, ఒక చెట్టుకే కొమ్మ, చిన్న కొమ్మకేనా ఉన్నాయి. ఈ బెరడు కూడా చాలా గట్టిగా ఉంటుందండి. స్టెమ్ కూడా కట్ చేయడానికి కత్తులు కూడా మొత్తం కోయలేను, కొన్ని మాత్రం కోసి చూపిస్తాను మీకు. తర్వాత ఇంకొన్ని హార్వెస్ట్ చేస్తాం. చూసారు, కొమ్మలతో తీస్తాను.
ఇంకా ఇక్కడ ఉంది ఇదిగో. ఇంకా వేరే కూడా హార్వెస్ట్ ఉన్నాయి. చీకటి పడిపోయిందండి, మీకు కనపడుతుందా లేదు వీడియో. పొద్దు నుంచి క్లైమేట్ అయితే ఇలాగే ఉందండి, వాతావరణం వర్షం వచ్చేటట్టుంది. కొన్ని ఇదైతే కట్ చేశాను. ఇవన్నీ చూసారుగా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మొన్న కోసాండి, ఎప్పటికప్పుడు కోస్తాను అంటున్నా, మీకైతే చూపించలేకపోతున్నా. లాస్ట్ టైం కొంత తక్కువగా వచ్చిందండి, ఎందుకంటే నేను చెట్టు మొత్తం బాగా ఫుల్ ప్రూనింగ్ ఇచ్చాను, డెడ్ ప్రూనింగ్ ఇచ్చాను, అందువల్ల కొంత తగ్గింది. పోయినసారి కాపు సరికి రాలా. ఇది ఎక్కువ వరకు మాకు ఇయర్లీ 2 times వస్తుందండి కాఫీ. వీటితో జామ్ ఉంటుంది కానీ అది చేస్తాము. అది చేసుకొని చాలా పోషక విలువలండి దీంట్లో ఉండేది. చేసి ఇది మనం స్టాక్ పెట్టుకొని తింటామండి. ఇది తర్వాత అందరికీ పంచుతాం కూడా, పంచంగా కూడా ప్లస్ ఇంకా ఎక్కువైపోతాయి. వీటితో మాత్రం ఎంత బాగుంటుందో టేస్ట్, అంత ముళ్ళు ఉంటాయండి. గుచ్చుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. సరే, కొన్ని ఇంకా మీకు ఒక వంతు కూడా చూపించలేదండి ఇవి. మీ గార్డెన్లో కూడా ఇలాంటివి పెంచుకోండి. గార్డెన్లో కన్నా మీకు నేల ఉంటే పెంచుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇది మీకు పెంచింగ్గా కూడా ఉంటుందండి. ఎక్కువ వరకు ఏంటంటే ఇది పొలాల్లో వేస్తారండి. పొలాలు ఏంటంటే పశువులు అనేది ఏవి రాకోకుండా ఉండటాని కోసం అడ్డుగా పెడతారు. కాపు మాత్రం వీటిలో కూడా పంట బాగా వేసి ఎక్కువ పండిస్తున్నారండి. ఇది ఎక్కువగా కిల్లీలో వాడతారు కదండి, చెర్రీ, ఆ చెర్రీకి వాడతారు. మొత్తం కూడా తీసిన తర్వాత చూపిస్తాను మీకు వీడియో. కనపడుతున్నాయా ఈ కొమ్మలు? ఒకసారి చూడండి కింద. ఇదండి ఈ కొమ్మల్లో ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి కోసినవి మొత్తం కూడా కనపడుతున్నాయి మీకు. ఎన్ని ఉన్నాయి? ఇవి మొత్తం కూడా ఒక 10% అండి. ఇంకా మొత్తం కూడా కోసిన తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూసారా జామకాయలు కూడా ఎంత బాగా వచ్చినాయి. వాకాయలు అయితే చూసారా, నా ఒపీనియన్ అయితే 1 kg పైనే ఉంటాయండి ఇవి. ఇవన్నీ కొమ్మలు కోసాను. ఇంకా మీకు కోసింది ఒకటే. ఇదండి ఇవన్నీ కాయలే. ఇదండి కనపడుతున్నాయా?
ఇంకా అటు బ్యాక్ సైడ్ వెళ్ళి ఇదిగోండి ఇది ఇంకా అవి మొత్తం కూడా అటువైపుకి వెళ్ళి కోస్తే మీకు ఫుల్ ఇంకా మీకు వన్ సైడ్ మాత్రమే చూపించానండి. ఇదిగోండి ఇవన్నీ కాయలు కనపడుతున్నాయి మీకు. దాదాపుగా నాకు తెలిసి ఒక 10 to 15 kgs దాకా అయితే వస్తాయండి. చూసారా ఆకులు అటు ఉన్నాయి. మళ్ళీ ఆ సైడ్కి వెళ్ళి వీడియో తీయడానికి కూడా కుదరదు. ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసిన తర్వాత చూడండి వాళ్ళకి మామూలుగా రాలేదండి అసలు కాపైతే సరే. మీకు ఎక్కడి నుంచి చూసినా సరే ఫుల్గా ఉంటాయి కాయలు. ఇది కొంచెం చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది టెర్రస్ మీద పెట్టిన మొక్క కాదండి ఇది. ఇంకోసారి చెప్తున్నాను, టెర్రస్ మీద అంటే ఇంత ఇళ్ళు వచ్చింది అనేసి ఆశ్చర్యపోతారు. టెర్రస్ మీద కాదు, కింద పెట్టింది. ఆ చెట్టు పై దాకా వచ్చింది అనమాట. ఓకే చూసారు కదా. ఇంక నేను మొత్తం కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అన్నీ కూడా 1-2 కాదండి, బంచెస్గా ఉన్నాయి. అందుకే నేను టోటల్గా మొత్తం కొమ్మలతోనే కట్ చేసేస్తున్నాను. మొత్తం చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే.